ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మరొక ఉదయకాలపు కృపా వాక్య ధ్యానంలోకి ప్రభు నడిపించారు కనుక అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయకాలపు కృపావాక్య ధ్యానాన్ని ధ్యానంలో పాలు పంపులు కలిగి ఉన్న బిడ్డలకును, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకును ప్రభు పేరిట మీకు వందనాలు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము మనము వాక్య ధ్యాన సమయము, దేవుని యొక్క కృప కృమ్మరించేటువంటి సమయము, దేవుని యొక్క కృపా సన్నిధిలో గడిపేటువంటి సమయం. ఈ సమయంలో మనము వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలలో ఉన్నటువంటి మాటలను చదువుకొని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములలో ఉన్నటువంటి మాటలను నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తవయు కలుగును. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో నీవు జ్ఞానివి కదా అని అనుకునవద్దు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా అనుకుంటావో, ఎప్పుడు నీ గురించి నువ్వు గొప్పగా ఆలోచన చేస్తావో, దేవుని పక్కన పెట్టి దేవుని సన్నిధిని లెక్క చేయక నీకు నీవే జ్ఞానివి అని అనుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది: నువ్వు జ్ఞానివి కదా అనుకుంటే వెర్రివాడివి కావాల్సి వస్తుంది. కనుక అధిక విద్య, అధిక జ్ఞానము అనేది ఒకవేళ నీవు సంపాదించుకున్నాను, కలిగి ఉన్నాను అంటే అది నీకు వెర్రితనము కలుగు చేసేటట్లుగా చేస్తుంది. పైగా జ్ఞానమును గురించి రాయబడినటువంటి మాటలలో 2 విధాలైనటువంటి జ్ఞానము: భూ సంబంధమైనటువంటిది, అది పరసంబంధమైనటువంటిది. పరసంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా ఉప్పొంగదు. పరసంబంధమైనటువంటి జ్ఞానము ఎప్పుడు కూడా గర్వంగా, అతిశయముగా ప్రవర్తించదు. భూలోకం ఉన్నటువంటి జ్ఞానము, భూ సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, అది దెయ్యముల వంటి జ్ఞానము అని రాయబడి ఉంది. కనుక నీవెప్పుడు కూడా నీకై నువ్వు అనుకోవద్దు అని వాక్యము ఖచ్చితంగా చెప్తున్నప్పుడు, ఏది ఉన్నా కూడా అది దేవుడి వలన లభించేది, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప ద్వారా అనేది అనుకోవచ్చు. కానీ నీకై నువ్వు ఏది కూడా నువ్వు తెచ్చుకోలేవు, కలిగి ఉండలేవు. ఈ లోకములో నీవు దిగంబరిగా వచ్చావు, తిరిగి దిగంబరిగా నువ్వు అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. ఏది కూడా నీది కాదు, ఏది కూడా నీ సొంతం కాదు, ఏది కూడా నువ్వు తెచ్చుకోలేదు, ఏది కూడా నీది అని
ఏది కూడా లేదు. ఇందును బట్టి మరి అనుకోవటం వలన మరి నష్టమే ఉంటుంది, కానీ కష్టమే అయి ఉంటుంది, కానీ ఏది కూడా అందులో మంచి ఉండదు. రెండవ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. కనుక పైన ఆ విధంగా ఆలోచన చేస్తున్నావు అంటే నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు చెడు తెచ్చుకుంటున్నావు. కనుక నువ్వు విడిచిపెట్టవలసినది చెడుని. ఈ చెడుని విడిచిపెట్టేటువంటి వారు, చెడుని అసహించుకునేటువంటి వారు, చెడుని దూరంగా ఉంచేవారు, చెడుకు దూరంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు. కనుక ఆ భక్తి జీవితం ఎప్పుడు కూడా పాపములో ఉండటానికి, పాపము చేయటానికి సాధ్యపడినటువంటి విషయం. తర్వాత మూడో మాటకు వచ్చినప్పుడు, అప్పుడు నీ దేహము నాకు ఆరోగ్యమును, మరి నీ ఎముకలకు సత్తవయు కలుగును. ఈ యొక్క పైన చెప్పబడిన విషయాలలో నువ్వు సరి చేసుకున్నప్పుడు, సరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు మంచిగా నీ దేహానికి, దేహములో ఉన్నటువంటి అవయములకు మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు. ఇందును బట్టి పరీక్షించుకున్నప్పుడు ఆరోగ్యము లేని కారణం ఏంటి, ఎప్పుడు కూడా అనారోగ్య పాలు అవటానికి కారణం ఏంటి, ప్రతిరోజు కూడా ఆరోగ్య సమస్య అనేది ఎందుకు వస్తుంది అనేది అర్థం అవుతుంది. రెండవదిగా, సత్వ కలిగినటువంటి వాడుగా ఉన్నప్పుడే, బలము కలిగినటువంటి వాడుగా ఉన్నప్పుడే ఏదైనా కూడా చేయగలిగినటువంటి, చేసుకోగలిగినటువంటి స్థితి అనేది ఉంటుంది. కనుక రెండవది, నీ ఎముకలకు సత్తువ కావాలి, అవి క్షీణించిపోకూడదు. ఆ ఎముకలలో సత్తువ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ప్రతి పని చేసుకోవటానికి కానీ, ప్రతి పనికి కానీ బలం లేదు. కాబట్టి ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి, ఏది కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు ఉదయకాలం మందు కృపా వాక్య ధ్యానములో ఆరోగ్యముగా ఉండటానికి కావలసినటువంటి సత్వ అనేది ప్రభు వలన లభిస్తుంది. కనుక అది దేవుని యొక్క అనుగ్రహమే అనేది మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. తర్వాత మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యం కలిగి ఉండటానికి, అనారోగ్య పాలు కాకుండా ఉండటానికి, ఎప్పుడు కూడా మనము ఆరోగ్యాన్ని బట్టే కదా సంతోషం, ఆరోగ్యం ఉన్నప్పుడే కదా ప్రతిదీ కూడా అనుభవించేటువంటి పరిస్థితి, ఆ బలం ఉంటేనే కదా ఏదైనా కూడా చేసుకోగలిగినటువంటి పరిస్థితి. అలాగే ఉండాలంటే వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేయాలి? సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చూసినప్పుడు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరములో ఆరోగ్యం ఉన్నప్పుడు వాడు జీవిస్తూ ఉన్నాడు, జీవం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఇవి ఒక మానవునికి జరగాలంటే
ఒక వ్యక్తి జీవితంలో అలాగ ఉండాలంటే ప్రభు అనే మాట, మరి నా కుమారుడా, నా కుమార్తె, నేను మాట్లాడుతున్నప్పుడు, నేను నా యొక్క వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నప్పుడు, నా వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ చెవులని పెడచెవులుగా పెట్టుకోవద్దు. చెవు యొగ్గి వాటిని ఆలకించి కనుల ఎదుట నుంచి తొలగిపోకుండా నీ హృదయంలో నా మాటల్ని ఎప్పుడైతే భద్రం చేసుకుంటావో అప్పుడు అవి నీకు జీవమును సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చును. ఇవి ఏవి చేయకుండా మరి మానవుని ప్రయత్నం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, సుఖముగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే అని ఆలోచించేస్తారు. కానీ వాటి వలన ఏమి ప్రయోజనము, వాటి వలన మరి కష్టం పెంచుకోవటమే, నష్టాలు పెంచుకోవటమే, మరి కొన్ని మరి ఊహించినటువంటివి తెచ్చిపెట్టుకోవటమే అనేవి జరుగుతాయి. రెండవదిగా వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 16:24లో ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటివి. ఆ ఇంపైన మాటలు ఏంటి అంటే లోకంలో ఉన్నటువంటి సంభాషణ కాదు, లోకంలో ఉన్నటువంటి ముచ్చట్లు కాదు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని వాక్యం చెప్తుంది. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయి ఉండము. అట్టి వారి యొక్క జీవితంలో, కుటుంబంలో భక్తిహీనత అనేది, అనారోగ్య పాలం కావటం అనేది, మరి నాశనం పొంచి ఉండగా ఆ నాశనం తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ఉదయకాలం మందు దేవుడు చెప్పే మాటలు, దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి మాటల్ని మనము గ్రహించి మనం ఆరోగ్యంగా, జీవముగా, మరి సత్తువ కలిగి సర్వ శరీరంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరోగ్యం కలిగి ఉండటానికి మనము ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా మనము ఆ విధంగా ప్రవర్తించేటువంటి వారు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథం 17:22 అంటుంది, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని రాయబడింది. కనుక ఎప్పుడు కూడా మనము సంతోషముగా ఉండటానికి మనం సంతోష పెట్టేటువంటిది మాటలు, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే. ఆ మాటలు మనం సంతోషపరుస్తున్నప్పుడు, మనం సంతోషంగా ఉండటానికి ఆ యొక్క మాటలు మనకు ప్రభు వినిపింప చేస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ ప్రభుని బట్టి మనం సంతోషముగా ఉండేటువంటి ఆ పరిస్థితిని ప్రభు కలుగు చేస్తున్నప్పుడు, దాన్ని నువ్వు వినకుండా, చెవి ఎగ్గకుండా, ఆ మాటలు నువ్వు జ్ఞాపకం ఉంచుకోకుండా, నీ కనుల ఎదుట ఎప్పుడు ఉంచుకోకుండా, వాటి విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని బట్టి నువ్వు ఆరోగ్యం కోల్పోతున్నావు, జీవం కోల్పోతున్నావు, నువ్వు సత్తువ కోల్పోతున్నావు అనేది దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక ఈ మాటలను బట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, మలాకి గ్రంథము 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయను. కనుక చూసారా, దేవుని నామమును బట్టి భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క మరి వారి మీద నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి వెళ్ళి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా
గంతులు వేదురు. కనుక కొవ్విన దూడ అంటే బలము కలిగినటువంటిది, సత్వం కలిగినటువంటిది. అది మరి గంతులు వేస్తూ ఎగురుతూ ఎంత చలాకీగా ఉంటుందో అలాంటి చురుకుదనము దేవుని బిడ్డలకు ఉండాలి. అలాగ ఉండాలి అంటే ఆయన నామమునందు భయభక్తులు, ఆ భయభక్తులను బట్టి ఆ నీతి సూర్యుడు ఉదయించటం, ఆయన రెక్కల నీడ ఆరోగ్యము అనుగ్రహించటం, క్రోవిన దూడ ఏ విధంగా గంతులేస్తుందో అంత బలము కలిగినటువంటి స్థితి కలిగి ఉండటము, ప్రభు కొరకు ఈ లోకంలో జీవించటం అనేదే. ఇంతకు మించి ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. నీ ఆయుష్ దినాలు నువ్వే మరి తగ్గించుకుంటున్నావు అనే మాటని మర్చిపోకూడదు. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనములో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను అని అంటాడు. చూడండి, దేవుడు మరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మానవుడే దేవుని విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నాడు. మానవునికి యావద్దు సృష్టి దేవుడికి భయపడుతూ లోబడుతుంటే మానవుడు లోబడకుండా అనుకుంటున్నాడు. అలాంటి దేవుని భయం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి నష్టపోతున్నాడు. చివరిగా వచ్చిన తర్వాత మరి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చివరి మాట ప్రభు అంటాడు, మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు అంటున్నాడు. కనుక ఆయన వల్లనే మనకు స్వస్థత, ఆయన వల్లనే మనకు ఆరోగ్యము, ఆయన వల్లనే మనకి జీవము, ఆయన వల్లనే మనకు బలము. ఆయన బట్టి మనము ఈ లోకంలో వర్ధిల్లగలము. ఆయన లేకుండా ఎవరు కూడా వర్ధిల్లలేరు. ఆయన సెలవు లేనిదే ఎంటుకైనా రాలదు అని మనుషుల విషయంలో మాట్లాడినప్పుడు మానవులైనటువంటి మనము ఎలాగుండాలి, ఎలాగ ప్రవర్తించాలి అని ఉదయకాలపు కృపావాక్య ధ్యానంలో ప్రభు మాట్లాడారు. ఈ మాటలు బట్టి సరిచేసుకొని తిరిగి ఒక నూతనమైనటువంటి బలాన్ని, శక్తిని కలిగి ప్రభు కొరకు ఈ లోకంలో ఆరోగ్యం కలిగి ప్రభు మహిమార్థమై ప్రభుని గణపరచడానికి, ప్రభుని మహిమపరచడానికి, ప్రభు యొక్క బిడ్డలముగా ఈ లోకంలో మనము అన్ని విషయాలలో దీవించబడటానికి ఈ కృపావాక్య ధ్యానము, ఈ కృపావాక్యం ప్రతి బిడ్డ జీవితంలో కార్యం జరిగించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలపు కృపావాక్య ధ్యానములో మాకు ఇచ్చినటువంటి మీ వాక్కును బట్టి నీ స్తుతిస్తున్నాం తండ్రి, గణపరుస్తున్నాం. బిడ్డలు నిశ్చయంగా నాయన ఈ వాక్యాన్ని బట్టి బలపరచండి. ఎంతమంది బిడ్డల మధ్యలోకి ఈ వాక్యం వెళ్తుందో అందరూ కూడా నాయన బాగుపడాలి, అందరూ కూడా నాయన మరి దీవించబడాలి, వర్ధిల్లాలి. అటు కృప యేసుక్రీస్తు నామములు అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని కృప, ప్రేమ, సమాధానం మరి వాక్యమెంటిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తు కూడా మంచి మేలు శుభములు కలుగు చేయనుగాక, ఆమెన్.